నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని కలుగ చేయును. తమిళ్లో చెల్లెళ్ళు, యవన ప్రాయంలో ఉన్నవాళ్ళు, మధ్య వయసులో ఉన్నవాళ్ళు వినండి. వృద్ధాప్యం మీకు బాగుండాలా? వృద్ధాప్యం వచ్చినప్పుడు మీరు ఆరోగ్యంగాను, శాంతిగాను, సమాధానంగాను, ప్రశాంతంగాను జీవించాలని ఆశపడుతున్నారా? 50 సంవత్సరాల తర్వాత మీరు ప్రశాంతంగాను, సమాధానంగాను, సంతోషంగాను, శాంతిగాను జీవించాలని ఆశపడుతున్నారా? అయితే ఇప్పుడు కుదురుగా ఉండండి. ఇప్పుడు దేవుని పట్ల భయము, భక్తి కలిగి జీవించండి. ఇప్పుడు యథార్థంగా జీవించండి, పరిశుద్ధంగా జీవించండి. ఆ తరువాత ఈ 30, 40, 50 సంవత్సరాల్లో మీరు జీవించినటువంటి యథార్థమైన పవిత్రమైన జీవితము ఆ తరువాత మీకు దీర్ఘాయుష్ను ఇస్తుంది. ఆ దీర్ఘాయుష్లో శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. ఈ విషయాన్ని మర్చిపోకండి.